హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇప్పుడైతే ఒక చట్నీ చేస్తున్నానండి. ఇదైతే ఇడ్లీ, దోస, వడ, బోండాలు ఇంకా దేనికైనా బావుంటది. పర్ఫెక్ట్‌గా ఉంటదనమాట. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి అయితే ఎవరు తినగలిగినంత వాళ్ళు కారం అయితే ఇంకా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఆనియన్స్, ఒక చిన్న అంటే మీడియం సైజ్ ఆనియను, ఒక 2 టమాటాలు, కొద్దిగా అల్లం ముక్క, వెల్లుల్లి ఇవన్నీ వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ చట్నీ అయితే చాలా బావుంటదనమాట. కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకుంటే బావుంటది. ఇక నేనైతే ఇంట్లో లేదని వేయట్లేదు. కొద్దిగా చింతపండు ఎక్కువ వేయొద్దు. పులుపుదనం అనేది ఎక్కువగా ఉంటది. సేవ్ అయితే ఇంకా టమాటాలు, పచ్చిమిర్చి ఉన్నాయి కదా! మగ్గిన తర్వాత మిక్సీ జార్‌లోకి అయితే పొట్టు తీసుకున్న పల్లీలు కూడా వేసుకొని ఇవన్నీ ఇంకా పూర్తిగా చల్లగయిన తర్వాత యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, టమాటా ఇవి చేసుకున్న తర్వాత ఇంకా మిక్సీ పట్టుకుంటే చట్నీ అయితే చాలా బావుంటదనమాట. నేనైతే బోండాలు చేయడం చూపియలేదు కదా మీకు. నేను బోండాతో తింటున్నాననమాట. సో, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.